Bro, please, can we all invite him, sir? So you want to speak something? చాలా బాగుందండి. అండ్ వెనకాల అది just recording అవుతుంది. ఓకే, నా వెనకాల ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. నేను ఇంకా వాళ్ళ డైలాగ్స్ కూడా నాకు బాగా నచ్చినాయి. సో Yeah, I heard. ఆ రెస్పాన్స్ చాలు, మీది బ్లాక్ బస్టర్ అని. సో కంగ్రాచులేషన్స్. Thank you, sir. Thank you. And guys, మీ రెస్పాన్స్ వాస్ వెరీ గుడ్. యాక్చువల్లీ నేను కూడా నవ్వుకుంటుండే, ఓకే ఇలా కూడా పర్సీవ్ చేస్తున్నారా అని. థ్యాంక్ యూ సో మచ్, యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ. బ్రో అర్థం కాలే. పార్ట్ 2 యాక్చువల్లీ ఆండాలుదే లవ్ స్టోరీ తీద్దాం అనుకున్నాము. సో ఆండాలు డేట్ చేస్తే విల్ డూ దాట్. బ్రో అర్థం కావట్లేదు. గానా ఎక్కడ? ప్రియా గారు మీరు మాట్లాడండి. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆనెస్ట్లీ ఊపిరి రావట్లేదు కానీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్రో అజయ్ గారు ఇక్కడే ఉన్నారు అనుకుంటాను. సార్ అజయ్ గారు ఇక్కడ ఉన్నారా? బొమ్మలాట అజయ్ గారు. ఐ హోప్ నచ్చింది అనుకుంటాను. ఎనీ కామెంట్స్, ఎనీ రివ్యూస్, సంథింగ్ లైక్ దాట్? థ్యాంక్ యూ. ఆండాలు 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 కమ్ హియర్. ఆండాలు నాకన్నా ఎక్కువ వస్తుంది. నాకన్నా ఎక్కువ రెస్పాన్స్ ఈవిడికే ఇచ్చారు. దట్స్ గుడ్. చార్లీ. సో చార్లీ యాక్చువల్ గా రాలేకపోయారు. హీఈస్ ఇన్ అదర్ షూట్. సో మా టీం ప్రియా గారు ఎక్కడున్నారు? ప్రియా గనా ఒక్కసారి రండి కదా. శ్రేయా బిందు. సో దిస్ ఆర్ టీమ్. అండ్ నా బ్యాక్ బోన్ శ్రావణ్ అన్న ఇక్కడే ఉన్నాడు. దిస్ ఆర్ డిఓపి అండి. విజువల్స్ చాలా బాగుంటాయి. చూసి శర్వణ వాసుదేవన్ మ్యూజిక్ డైరెక్టర్. ఎక్కడున్నాడు? శర్వా బ్రో లేరంట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెబ్ సిరీస్ చదివి చూసాం, చాలా బాగుంది నిజంగా. 6 ఎపిసోడ్లు అద్భుతమైన ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అలాగే లవ్ స్టోరీ అలాగే ఎంత బాగుందంటే లవ్ స్టోరీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్షిప్ గురించి కానీ లవ్ స్టోరీ గురించి చాలా చక్కగా చూపించారు. డైరెక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు నేను చూసిన వెబ్ సిరీస్ లో ఇస్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అనమాట. మళ్ళీ చూడాలని చాలా బాగుంటుంది. చాలా బాగుంది బ్రో. చెప్పాలంటే ఫ్రెండ్షిప్ గురించి వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. చాలా బాగుంది. సో ఇప్పుడే సమ్మేళనం అనే వెబ్ సిరీస్ చూశాను. సో ప్రీమియర్ చేశారు. ఈటీవీ విన్ యాప్లో వస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఒక గుడ్ లవ్ స్టోరీ అండ్ ఎమోషన్తో కూడుకున్న లవ్ స్టోరీ. లాస్ట్లో హాఫ్ అన్ అవర్ ఆండాలనే క్యారెక్టర్ థియేటర్ మొత్తం నవ్వారు. క్యాజువల్గా మనము పార్ట్ 1 పార్ట్ 2 తీస్తూ ఉంటారు సిరీస్ది, కానీ ఆ ఆండాల్ క్యారెక్టర్ చూసిన తర్వాత ఆమె ఎగ్జైట్మెంట్ కానీ ఆమె కామెడీ కానీ లాస్ట్లో ఆమె ట్విస్ట్ కానీ ఎంట్రీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పార్ట్ 2 తీసేటప్పుడు ఆమెతో మెయిన్ లవ్ స్టోరీ తీయమని చెప్పారంటే అంత కనెక్ట్ అయింది. సో ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎమోషన్గా లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్గా కనిపించింది. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎమోషన్ మెయింటైన్ చేసుకుంటా చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక ఎమోషన్తో కూడుకున్న ఫ్రెండ్షిప్ గురించి అండ్ లవ్ బాండింగ్ చాలా బాగా చూపించారు. కామెడీ కూడా చాలా బాగుంది. డోంట్ మిస్. ఈటీవీ విన్ యాప్లో వస్తుంది. సో మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జ్ఞానేశ్వరి. సో చాలా ప్లెజెంట్గా ఉంది, చూడొచ్చు. ఆండాల్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ కోసం అయితే చూడాలి. యా
నచ్చిన క్యారెక్టర్ అయితే ఆండాల్ ఆఫ్ కోర్స్. నచ్చిన సీన్ అయితే లాస్ట్లో ఆండాల్ క్యారెక్టర్కి ఎలివేషన్ ఇస్తారు చూడ, అది చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్లో అందరూ పేర్స్గా సెట్ అయ్యారు, అది కూడా బాగుంది. లేదు లేదు బాగుంది, బాగుంటుంది. ఇప్పుడే చూసాను సమ్మేళనం సిరీస్. సినిమా అయితే చాలా బాగుంది. ఈటీవీ విన్లో వస్తుంది అనమాట. అంటే ఒక లవ్ స్టోరీ, ఇప్పుడు దాకా వచ్చిన లవ్ స్టోరీలో చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ, అలాగే ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారనమాట. ఆ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ స్టోరీ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీతో, లవర్స్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగుంది. సో అందరూ చూడండి ఈటీవీ యాప్లో. కొత్త టీము, డైరెక్టర్ గారు చాలా బాగా రాసుకున్నారు. ఆ లైన్స్ కానీ ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉంటారు థియేటర్లో, అంత మంచిగా ఉందన్నమాట. సో చాలా నవ్వుకుంటారు. సో ప్రతి ఒక్కరు చూడాల్సిందనమాట. ఒక ఫ్యామిలీతో, ఒక లవర్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా నచ్చింది. సో ఎపిసోడ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా అసలు ఎమోషనల్ ప్లస్ కామెడీ. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. సో ఈటీవీ యాప్లో చూడండి సమ్మేళనం సిరీస్. చాలా బాగా చేశారనమాట. నలుగురు క్యారెక్టర్స్, ఫ్రెండ్స్, లవ్ స్టోరీ చాలా బాగుంది. కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ మాటలు రావట్లేదు. సో చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ ఉంటుందని. బట్ థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ బ్రో. అంతే. మౌనిక చాలా బాగుంది. చాలా క్లీన్ అండ్ క్యారెక్టరైజేషన్స్ కూడా అన్నీ చాలా క్లీన్ అండ్ నీట్ క్యారెక్టరైజేషన్స్. చాలా బాగుంది. పర్టికులర్గా అంటే క్లైమాక్స్ ఇస్ ఆసమ్. క్లైమాక్స్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్స్లో బాగా అయితే ఆండాలు క్యారెక్టర్ బాగా నచ్చింది, అలాగే రామ్ క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. అఫ్ కోర్స్ బ్లాక్ బస్టర్. ఇప్పుడే సమ్మేళనం ప్రీమియర్ చూసాము. మా తెలిసిన ఫ్రెండ్స్ అందరూ చేశారు. వినిపిస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ చేశారు. చాలా బాగుంది. 6 ఎపిసోడ్స్ ఉంది. సారీ, మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. చాలా ఎంగేజింగ్ ఉంది. చాలా నవ్వుకున్నాం మేమైతే. అండ్ లవ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయండి. అందరూ ఫ్యామిలీతో కలిపి చూడొచ్చు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. వి లైక్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ అండి. సారీ, సినిమాలో నాకు అన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చాయి. ఆండాల్ క్యారెక్టర్ బాగా నచ్చింది. మా ఫ్రెండ్ బిందు క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అందరూ ప్లీజ్ చూడండి. ఈటీవీ విన్లో వస్తుంది రేపటి నుంచి. అందరూ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే సమ్మేళనం మూవీ చూశాను. నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఎందుకంటే మిక్స్డ్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి. ఓ పక్క ఫ్రెండ్షిప్ది కానీ, లవ్ది కానీ నిజంగా చాలా నచ్చింది. అండ్ ఎందుకు ఇంతలా నచ్చింది అనేది చూసుకుంటే, వాళ్ళు ఒక పక్క ఫ్రెండ్షిప్ని బాగా చూసుకున్నారు, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ని చూపించారు, లవ్ చూపించారు. ప్రతి ఒక్కరికి పర్సనల్గా నచ్చేది ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే విషయాలు ఇవి. సో అందువల్ల అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. సమ్మేళనం రేపటి నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. సో అందరు తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే ఇది మనందరి సినిమా, వాళ్ళ సినిమా కాదు. ప్రతి ఒక్కరి స్టోరీ ఇందులో ఇంక్లూడ్ అయింది. అండ్ నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను. సో మీరు కూడా రేపటి నుంచి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. కన్ఫామ్గా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు ప్రెట్టి. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను లండన్ నుంచి వచ్చాను. సో ఇక్కడే ఏఎంబీలో షాపింగ్ చేస్తుంటే రివ్యూస్ కోసం అని చెప్పి, అంటే లైక్ ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి, ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ కోసం నన్ను అడిగారు. సో ఐ యాక్చువల్లీ కేమ్ ఇన్, వాచ్డ్ ఇట్ అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ I really loved it. And all the very best for the director. He did really well. He did a very good job. అంటే the characters కానివ్వండి, లేకపోతే the friendship oriented theme కానివ్వండి, everything was really good. So I love Andalu. Everyone loves Andalu. So yes, definitely Andalu. And yeah, Ram character is quite good as well. Literally every single character did really good.
యా నాకు ఆ డ్యామ్ సీన్ బాగా నచ్చుతుంది. సో ఐ మీన్ ప్రతిదాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వెరీ డీటెయిల్. సో యా ఐ మీన్ చాలా బాగా చేశారు. డిఓపి గారు కానివ్వండి, డైరెక్టర్ గారు కానివ్వండి, ఈవెన్ దో డైరెక్టర్ గారి ఫస్ట్ మూవీ అయినా కూడా హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ ఐఎమ్ షూర్ దట్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. సో యా మూవీ అయితే చాలా బాగుంది. సిరీస్ మొత్తం అన్ని ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంది అండ్ మొత్తం నచ్చిందండి. ఆండాలు అండ్ ఫైనల్లీ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. వి ఎంజాయ్డ్. క్లైమాక్స్ చాలా బాగుంది. సీన్స్ అంటే అందరూ బాగా చేస్తారు. ఈవెన్ హీరో కెమిస్ట్రీ మొత్తం కూడా బాగుంది అండ్ ఆండాలు క్యారెక్టర్ మాత్రం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సమ్మేళనం వెబ్ సిరీస్ చూశాను. ఇది ఆల్రెడీ సెకండ్ టైం చూడటం. ఆల్రెడీ ఫస్ట్ టైం చూశాను ప్రివ్యూ రామానాయుడులో. సెకండ్ టైం చూస్తున్నా కానీ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ యాక్టర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, బిందు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ తరుణ్ బ్రో గురించి చెప్పాలి. ప్రతి ఒక్క సిరీస్, ప్రతి ఒక్క మాట కూడా చాలా మీనింగ్ఫుల్గా, చాలా డెప్త్ ఉంది. అండ్ మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ డిఓపి ఎస్పెషల్లీ శ్రవణ్ బ్రో, డిఓపి, ఎడిటింగ్, డిఏ మొత్తం 3 ఆయన చేశారు. అండ్ ప్రతి ఒక్క క్రాఫ్ట్ అంటే ప్రతి ఒక్క క్రాఫ్ట్ కూడా చాలా బాగా చేశారు. అండ్ తప్పకుండా ఈటీవీ విన్లో రేపు స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగా నచ్చుతుంది. అండ్ డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక మంచి సిరీస్ చూసామని చెప్పేసి. అండ్ ప్రీతి గారు కూడా నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో చేయాలి తరుణ్ బ్రో. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. టీం అందరికీ కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బాగుంది బ్రో, చూడొచ్చు. యాక్చువల్లీ ఎపిసోడ్స్ లాగా మనకు ఉంటుంది. 3rd ఎపిసోడ్ అండ్ 6th ఎపిసోడ్ వాజ్ వెరీ గుడ్. మూవీ వాజ్ బాగుంది, చూడొచ్చు అండి ఒకసారి. మ్యూజిక్ అన్నీ బాగానే ఉన్నాయండి అండ్ లవ్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. డైరెక్షన్ బాగుంది. తరుణ్ ఫస్ట్ టైం ఎవరు నాకు నార్మల్ మిడిల్ ఇంటర్వెల్ తర్వాత ఒక సీక్వెన్స్ ఉంటుంది, లవ్ ప్రపోజల్ సీల్. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ బట్ మా సో యా ఇప్పుడే చూసామండి మన సమ్మేళనం వెబ్ సిరీస్. చాలా బాగుంది. చాలా బాగా చేశారు. అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ రైటింగ్ బాగుంది. పర్ఫార్మెన్సెస్ ఆర్ ఫ్యాబులస్. అందరూ మెయిన్ లీడ్గా చేసిన ముగ్గురు ప్లస్ ఇంకో 2 ప్రియా అవ్వచ్చు అండ్ వాట్స్ దట్ రైటర్ గై అవ్వచ్చు అండ్ ఆండాల్ అవ్వచ్చు, రాహుల్, అర్జున్, ఎవ్రీబడి డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. సో కంగ్రాచులేషన్స్ టు టీమ్. యా థ్యాంక్ యూ. లవ్ స్టోరీ బాగుంది బ్రో. ఫ్రెండ్షిప్ గురించి కూడా బాగా చూపించారు. మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ ఎలివేట్ చేయాలో అక్కడ ఎలివేట్ చేశారు. లవ్ సీన్స్ ఇంకా బాగా హైలైట్గా ఉన్నాయి. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. అండాల్ గారి క్యారెక్టర్ బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ ఇంకా బాగుంది. సిరీస్ అయితే చాలా బాగుంది బ్రో. మంచి ఎంజాయ్ చేస్తాం. మ్యూజిక్ అనేది ఫీల్ గుడ్గా ఉంది అండ్ లవ్ స్టోరీ ట్రాక్ చూపించడం విధానం బాగుంది. డైరెక్షన్ మస్తుంది. ఇంకా కెమెరా యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమాలో నాకు మ్యూజిక్ బాగా నచ్చింది. లవ్ స్టోరీ అనేది విధానం బాగా చూపెట్టినారు అన్న. యాక్టింగ్ అయితే ఇంకా న్యాచురల్ ఉంది. చాలా బాగుంది. కామెడీ బాగుంది. ఆండాల్ కామెడీ బాగుంది. మూవీ అనేది చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ రియల్ టైమ్ మూవీ ఉన్నట్టుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ హైలైట్. డైరెక్షన్ చాలా బాగుంది. చాలా బాగా చేశారు. అందులో యాక్టర్స్ ఆల్సో 4 క్యారెక్టర్స్ అనేవి మన రియల్ లైఫ్లో మీట్ అవుతుంది. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా లైక్ ఇలా ఉంటుంది అని. ఐ థింక్ ఈ సిరీస్ అనేది లైక్ వేరే రియల్ టైం వేటికి కంపారిజన్ కాదు, ఒక డిఫరెంట్ స్టోరీ. అందరూ ఎంకరేజ్ చేయండి. సమ్మేళనం ప్లీజ్ వాచ్. Like very good and it's excellent. Like music, taking, everything is very good, and they showed with a message. They have given a very good film. Like it's particularly నచ్చిన క్యారెక్టర్స్. It's all like a friendship characters అన్నీ నచ్చినాయి. Like it's a get లవ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా చూపించారు. లైక్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ప్యూర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇట్స్ విత్ ఎ సెన్స్ దే మేడ్ ఇట్ లైక్ రియల్లీ వెరీ గుడ్. థ్యాంక్ యూ. సమ్మేళనం వెబ్ సిరీస్ ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి పర్టికులర్?
అందరు చాలా బాగా చేస్తారు. అంటే పర్టికులర్ క్యారెక్టర్ అని ఏం లేదు కానీ ఎవ్రీథింగ్ లైక్స్ ఎలా అంటే ఒక కామన్ బాండ్, కామన్ ఫ్రెండ్షిప్ అన్ని జానర్లో చూసినట్టు చాలా బాగుంది. లైక్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ కానీ చూడడానికి చాలా బాగుంది. వెబ్ సిరీస్ కంటెంట్తో వస్తుంది ఈటీవీ. సారీ, సో ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ అంటారా? వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ అంటారా? ఫర్ షూర్ చాలా బాగుంది. వినపడట్లేదు. చాలా బాగుంది. నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్కటి అన్నీ చాలా బాగుంది. బాగా ఏం నచ్చింది? ఎవ్రీథింగ్. అంటే నేను పర్టికులర్గా ఒక దాంతో రిలేట్ చేసుకోలేకపోయాను. ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి. సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగా రాశారంటే స్టోరీ లైన్స్ వింటే అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఫ్రెండ్షిప్ గురించి, లవ్ స్టోరీ గురించి చాలా అంటే చాలా బాగుంది. వీటన్నిటి మధ్యలో ఆండాల్ కామెడీ కావచ్చు, ఆ స్టోరీ లైనప్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ సూపర్ అనిపిస్తుంది. ఇది ఎపిసోడ్ లా కాకుండా థియేటర్ పైకి వస్తే ఖచ్చితంగా ఏడిపిస్తారు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓవరాల్ సినిమా అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్ ఎండింగ్ మంచిగా ఫినిషింగ్ టచ్ బాగుంది. క్యాస్ట్ అండ్ యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ పర్లేదు, అంత కొత్త వాళ్ళు కాదు, ఇక పర్వాలేదు బాగానే చేశారు. ఎలా ఉంది మేడం వెబ్ సిరీస్ సమ్మేళనం? చాలా బాగుంది, చాలా క్లీన్ అండ్ చాలా టచింగ్ గా ఉంది. డిఓపి వర్క్ చాలా బాగుంది దీంట్లో. ఈచ్ ఫ్రేమ్ చాలా ఫ్రెష్ గా ఉంది అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే నాకు తెలిసినంత వరకు. అందరూ చాలా బాగా చేశారు. సో ప్రతి ఒక్కళ్ళు నేను అనుకోవడం ఏదో ఒక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు ఈ ఫిల్మ్ చూసిన తర్వాత. మీ ఫ్రెండ్స్ లైఫ్ లో ఎవరికైనా ఎలాంటి స్టోరీస్ ఉన్నాయి? ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఉంటాయి. అందుకే అంటున్నా, ఈ ఫిల్మ్ కి కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఏదో ఒక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతాం మనం. సో ఇలాంటి స్టోరీ ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అవుతుంది అని అంటున్నారు. సో మీ పరంగా ఎంతవరకు మీకు నచ్చింది? నాకు ఈ ఫిలిం చూసినంత హ్యాపీగా, రిలాక్స్ గా అన్ని మర్చిపోయి చూడొచ్చు ఇది. సో మనం సినిమా ఎందుకు చూస్తాము? టు ఫర్గెట్ మన స్ట్రెస్ కానీ ఏదన్నా మర్చిపోవడానికి చూస్తాము. సో దిస్ ఇస్ దాట్. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను లండన్ నుంచి వచ్చాను. సో ఇక్కడే ఏఎంబీలో షాపింగ్ చేస్తుంటే రివ్యూస్ కోసం అని చెప్పి, అంటే లైక్ ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి, ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ కోసం నన్ను అడిగారు. సో ఐ యాక్చువల్లీ కేమ్ ఇన్, వాచ్డ్ ఇట్ అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ I really loved it. And all the very best for the director. He did really well. He did a very good job. అంటే the characters కానివ్వండి, లేకపోతే the friendship oriented theme కానివ్వండి, everything was really good. So I love Andalu. Everyone loves Andalu. So yes, definitely Andalu. And Ram character is quite good as well. Literally every single character did really good. నాకు ఆ డ్యామ్ సీన్ బాగా నచ్చుతుంది. సో ఐ మీన్ ప్రతి దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసినట్టు, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ వెరీ డీటెయిల్. సో ఐ మీన్ చాలా బాగా చేశారు. డిఓపి గారు కానివ్వండి, డైరెక్టర్ గారు కానివ్వండి, ఈవెన్ ద డైరెక్టర్ గారి ఫస్ట్ మూవీ అయినా కూడా హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ ఐఎమ్ షూర్ దట్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. సమ్మేళనం వెబ్ సిరీస్ చాలా బాగుంది బ్రో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ ఉంది. ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ రియలీ గుడ్. సో మీరు చూసినట్టు రొటీన్ గా ఉందా? ఇందులో ఏమైనా స్పెషల్ ఉందా? ఇందులో కొంచెం స్పెషల్ ఉంది బ్రో. మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ అమ్మాయిలకి ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో ఓవరాల్గా గ్రాండియర్నెస్. ఇంత లో బడ్జెట్లో ఇట్లాంటి సినిమా అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ తరుణ్. సో మీకు నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి? నాకు ఆండాలు తర్వాత అర్జున్ క్యారెక్టర్ చాలా ఇష్టం లిటరల్. సో మీ లైఫ్ లో ఏమైనా జరిగినాయా చిన్న చిన్న మూమెంట్స్? నా లైఫ్ లో అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకేలా అమ్మాయిని లవ్ చేయడం అనే మూమెంట్స్ జనరల్ గా జరుగుతుంటాయి కదా. నా లైఫ్ లో అలాంటి మూమెంట్ ఒకటి జరిగింది. హలో గైస్, ఇందాకనే సమానం సిరీస్ చూశాను, చాలా బాగుంది. ప్లీజ్ బీ వాచ్ ది సిరీస్. నేను ఒక్క సీన్ కూడా నేను ఈ పబ్లిక్ టాక్ లో అయితే నేను చెప్పలేను, ఎందుకంటే సిరీస్ చూసే కొద్దీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఆ స్టోరీ ఎంత మెలోడీగా ఉందంటే చాలా లవ్ స్టోరీ చూసాం. ఈ ఫ్రెండ్షిప్ లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. ప్లీజ్ బీ వాచ్ దిస్. రియలీ గుడ్. ఫస్ట్ 2 episodes ఇంట్రడక్షన్ ఉండే, దాని తర్వాత 3rd episode నుంచి ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లైక్ ద క్యారెక్టర్స్, ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. అండ్ ఈవెన్ ద సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. అండ్ ఎవ్రీ సెటప్
ప్రతి సెటప్ వాజ్ ఆల్సో రియలీ గుడ్. ఐ రియలీ ఎంజాయ్డ్ ద వెబ్ సిరీస్. చాలా బాగుందండి. కామెడీ హైలైట్ అసలు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చాలా చాలా బాగా చేశారు. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఫ్రెండ్షిప్ గురించి అండ్ లవ్ గురించి చాలా బాగుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అది హైలైట్ ఆఫ్ సిరీస్ అంటే ఆండాళ్ళ క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేశారు. ఎలా ఉంది మ్యామ్ వెబ్ సిరీస్? బాగుంది. మీకు నచ్చింది? బాగుందండి, చాలా బాగుంది. పర్టికులర్ గా మీకు లైక్ నచ్చిన క్యారెక్టర్, హీరోయిన్, హీరో? అర్జున్ క్యారెక్టర్ నచ్చింది. సో ఇది మళ్ళా చూస్తారా? ఈటీవీలో వస్తుంది కదా. కూడా చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే సిరీస్ ఓవరాల్ గా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఒక 2 episodes స్లోగా వెళ్ళినా కానీ థర్డ్ ఎపిసోడ్ నుంచి పికప్ అందుకుంది. మెయిన్ గా అయితే మనకు విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా అయితే చాలా బాగుంది. అది ఎందుకంటే ఒక్కొక్క విజువల్ మాత్రం వీళ్ళు కొత్త వాళ్ళు చేస్తారు. సో సమ్మేళనం వెబ్ సిరీస్లో అర్జున్ క్యారెక్టర్ చేశారు. సో ఫస్ట్ టైం వచ్చి డైరెక్టర్గా మీ స్టోరీ చేయడం మీరు ఎలా ఫీల్ అయ్యారు? సమ్మేళనం అనేది అందరికీ ఒక ప్రాజెక్ట్, బట్ కమింగ్ టు మీ సమ్మేళనం ఒక లెర్నింగ్. యునో సమ్మేళనంలో నేను ఓన్లీ యాక్టరే కాదు, హ్యావ్ డన్ అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్, అటు సెట్ వర్క్ చూసుకుంటూ ఇటు క్యారెక్టర్లోకి వచ్చి హ్యావ్ డన్ దిస్ క్యారెక్టర్. అర్జున్ ఎక్కడం అనేది ఒక సెటిల్డ్ క్యారెక్టర్. ఇప్పుడు మనకు 4 friends ఉంటే ఆ 4 friendsలో ఒకడు ఉంటాడు. వాడు ఎలా ఉంటాడంటే మన ఫ్రెండ్ అమ్మని కూడా అమ్మ అని పిలుస్తాడు. మన ప్రాబ్లమ్స్ ఎంతున్నా మన ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చిందంటే వీడి ముందు వెళ్తాడు. అలాంటి క్యారెక్టర్ అర్జున్. ఈ సినిమా మొత్తంలో చూసుకుంటే అర్జున్ అనేది చాలా సెటిల్డ్గా మీకు కనబడుతూ ఉంటుంది. మీరు ప్రతిసారి కనెక్ట్ అయిపోతారు అర్జున్కి. అరే ఇలాంటి ఒక ఫ్రెండ్ నాకు ఉన్నాడు కదా, నేను ఇలాంటి ఫ్రెండ్ అని చెప్పి ఒక్క గుర్తు తెచ్చుకుంటారు అనమాట. అలాంటి క్యారెక్టర్ మన అర్జున్. ఈ క్యారెక్టర్ చేయడం రియలీ ఇట్ వాస్ వెరీ ఫెంటాస్టిక్. అండ్ నాలో అర్జున్ చూసిండంటే తరుణన్న అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అర్జున్ నాకు వస్తుంది అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తరుణన్న. బేసికల్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలంటేనే చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. అంటే మనం పెట్టిన అమౌంట్కి అది వర్తా కాదని. బట్ వెబ్ సిరీస్కి లాట్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ మంది వచ్చి థియేటర్ ఫుల్ అయిపోయినా లైన్లో నుంచి బయట చూశారు. సో వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక వెబ్ సిరీస్కి ఇంతమంది వస్తారని అనుకున్నారు? ఒక వెబ్ సిరీస్కి ఇంత క్రౌడ్ నేను ఫస్ట్ టైం అండి చూడటం. అండ్ లోపల ప్రివ్యూ వేసేటప్పుడు కూడా థియేటర్స్ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయి పీపుల్ వర్ సిట్టింగ్ ఆన్ స్టెప్స్. అది ఫెంటాస్టిక్. అసలు ఇంత క్రేజీ రెస్పాన్స్ అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. హోప్ ఈ సమ్మేళనం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది, అందుకే ఇంతమంది వచ్చి ప్రివ్యూ షోకి అటెండ్ అయ్యారు. ఐ హోప్ మన టీవీలో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమ్మేళనం తప్పకుండా కనెక్ట్ అవుతుందండి. వి వర్ లైక్ షాక్డ్, ఏంటి జనాలు ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సమ్మేళనంని. నో 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 సీరియస్లీ నో. అరే నాకు అందరి క్యారెక్టర్ ఇష్టం ఆబ్వియస్లీ. రామ్ క్యారెక్టర్ చేస్తాను. రామ్ క్యారెక్టర్ అండ్ ఎక్కువ మేడం ఫేమస్ అయ్యారు. మేడం ఫేమస్ 180K. వెబ్ సిరీస్ అంటే బేసికలీ జనం ఆడియన్స్ వచ్చి చూడటం అనేది చాలా తక్కువ. బట్ థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయి ఇంకా బయట వరకు సో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇది ఎలా ఉంది ఎంత చూస్తుంటే? మాటలు రావట్లేదు. ఇంత హార్డ్ వర్క్ చేసింది దానికి కదా. ఇదంతా చూస్తుంటే లైక్ సీట్స్ లేవు, అంత హౌస్ఫుల్ లేదు. అది హ్యాపీగా మీకు మంచి పేరు వచ్చింది. అసలు వచ్చిన వాళ్ళందరూ ఆ ఫ్రేమ్స్ బాగున్నాయి. సో మీకు ఎలా ఉంది రెస్పాన్స్ మీ బయట నుంచి? యాక్చువల్గా నేను సరిగా పడుకొని 2 years అవుతుంది. అలా ఉంది రియాక్షన్. నిన్న అడిగారు ప్లీజ్. యాక్చువల్లీ ఫస్ట్ స్టోరీ చెప్పడానికి ముందు వర్క్షాప్స్ అయ్యాయండి, తర్వాత స్టోరీ చెప్పారు. సో వినగానే నరేషన్ చాలా బాగుండే. ఏదైతే మాకు చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ అదే ఎగ్జిక్యూట్ చేశారు. సో యా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు డైరెక్టర్ గారు వస్తున్నారు, డైరెక్టర్ గారు కూడా మాట్లాడతారు. ఎలా అసలు ఈ స్టోరీ మీరు ఎందుకు రాశారు? పర్టికులర్గా వీళ్ళనే సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? వీళ్ళంటే ఫ్రెష్ ఫేసెస్ కావాలనుకున్నాను బ్రో. ట్విట్టర్లో ట్రెండింగ్ వల్లనో చాలా ఎక్కువ మంది వచ్చేసారు. సో వీ కుడెంట్ అకామిడేట్ ఎవ్రీ వన్. వీఆర్ రియలీ సారీ, బట్ స్టిల్ రేపు ఈటీవీలో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఐఎమ్ రియలీ సారీ. ఆడియన్స్ వెబ్ సిరీస్ కానీ థియేటర్కి వచ్చి ఏది చూడాలన్నా వాళ్ళు పర్టికులర్
పర్టికులర్ పాయింట్. సో ఈ వెబ్ సిరీస్ నుంచి ఆడియన్స్ చూడడానికి ఏం చెప్తారు? మీరు రివ్యూ చూసారు కదా, సారీ ప్రివ్యూ చూసారు కదా, మీరు చెప్పండి మీకు ఏమనిపించిందో. నాకైతే 100% నచ్చింది. అదే ఆ పాయింట్ ఏంటి? మా అందరి లైఫ్లో ఉండేది. లైఫ్లో ఉండేది. యూ హ్యావ్ మేఘనా ఇన్ యువర్ లైఫ్, ఓకే ఓకే. యూ హ్యావ్ ఆండాలు ఇన్ యువర్ లైఫ్. ఆండాలు లేదు బ్రో, 2 గుడ్ ఎమోషన్స్ ఉంటాయి. యాజ్ యూ హ్యావ్ సీన్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసినా కానీ ఫ్రమ్ 3rd ఎపిసోడ్ టూ మచ్ ఇంటెన్స్ డ్రామా చాలా బాగుంటుంది. అంటే రిపీట్ వాల్యూ ఉంటుంది బ్రో, ఖచ్చితంగా ఫ్యూ సీన్స్ మళ్ళీ మళ్ళీ చూస్తారు. సో ఆడియన్స్ వచ్చి థియేటర్కి వచ్చి ఒక మూవీ చూడాలంటేనే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటి టైంలో ఒక వెబ్ సిరీస్కి వచ్చి ఇంత రెస్పాన్స్ ఇచ్చారు, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇచ్చారు. సో దానికి మీరు డిఓపిగా వర్క్ చేశారు. సో ఇప్పుడు మంచి ఫ్రేమ్స్ బాగున్నాయని చెప్తున్నారు. సో హౌ ఇస్ ద ఫీలింగ్? రియలీ చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. యాక్చువల్గా ఏంటంటే పడ్డ కష్టం అంతా కూడా లైక్ ఈ అప్రిసియేషన్ లోపల నాకు మంచి బూస్టింగ్ ఇచ్చింది. సో హ్యాపీ, వెరీ హ్యాపీ. మూవీ చేసినప్పుడు మీకు నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి, మీకు నచ్చిన సీన్స్ ఏంటి? నాకు యాక్చువల్లీ రామ్ క్యారెక్టర్ చాలా ఇష్టం. ప్రాపర్ క్యారెక్టర్ ఆడుకుంటుంది. మేఘన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఆండాల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అందరి సమ్మేళనం, లైక్ నాకు ఆ సీన్ చాలా చాలా ఇష్టం. లైక్ అక్కడ లైక్ ఆడియన్స్ కూడా చూసినట్లయితే ఎక్సలెంట్ రెస్పాన్స్ ఇచ్చారు. ఎస్, నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. సో ఫ్రెండ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమ్మేళనం చూడండి. మీ ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు, మీ ఫ్రెండ్స్ని కలుస్తారు, మాట్లాడతారు. ఫ్రెండ్స్ అందరితో కలిసి మళ్ళీ సమ్మేళనం చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈటీవీలో లైక్ రేపు 28th నుండి ఈటీవీలో 28th నుండి స్ట్రీమ్ అవుతుంది. సో అందరూ చూడండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సపోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.